నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో తెనాలి కొల్లిపరలో జరిగిన వేడుకలు. కటేవరంలో శివకుమార్ చే మహిళలకు చీరలు పంపిణీ చేసిన పార్టీ నాయకులు. పినపాడ అర్బన్ హెల్త్ సెంటర్లో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం 15 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సిన్ ఇస్తున్న ప్రభుత్వాలు. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో మన దేశంలో ఎల్పీజీ గ్యాస్కు కొరత ఉంటే ఎలా? ఎల్పీజీ నిత్యావసరాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమైన 18 లక్షల పార్టీ క్రియాశీల సైన్యం విశ్రమించేది లేదని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ స్పష్టం చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ పతాకాన్ని శివకుమార్ ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు, కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు అనుగుణంగా ఆవిర్భవించి ఉండొచ్చని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రతో వివిధ వర్గాల ప్రజల అభిష్టాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణాన్ని, సిద్ధాంతాలను రూపొందించినట్లు గుర్తు చేశారు. ప్రజల అజెండాని పవిత్రమైన మేనిఫెస్టోగా తీసుకొచ్చి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీగా శివకుమార్ తెలిపారు. తొలుత 67 సీట్లతో ప్రతిపక్షంలో ఉండి మళ్లీ అత్యధికంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన మళ్లీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన జగన్ నాయకత్వంలోని పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని తెలిపారు. 11 సీట్లే అంటూ ఎగతాళి చేస్తున్న పార్టీకి 40% ఓట్ల షేరు ఉందని మరువరదన్నారు. పార్టీ నాయకుడి ఆదేశం ప్రకారం గ్రామస్థాయి నుండి నియోజకవర్గం వరకు ప్రతి చోట 5 నుండి 10,000 మంది నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల క్రియాశీల నేతలతో జగన్ సైన్యం కేవలం నెల వ్యవధిలో తయారు కావడం పార్టీ పటిష్ట నిర్మాణానికి తిరుగులేని నిదర్శనమన్నారు. కూటమిలో అధికారం అనుభవిస్తున్న జనసేనకు కనీసం సంస్థాగత నిర్మాణం లేదని విమర్శించారు. కూటమి గట్టిన పార్టీలు ఒక ఎన్నికల్లో ప్రజలను మోసం చేయొచ్చని, అన్నిసార్లు ఏమార్చలేరని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. ఎవరేం మేలు చేసింది ప్రజలకు తెలుసని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దేశ శ్రీనివాసరావు, తాడిబోయిన రమేష్, అనుబంధ విభాగాల నాయకులు పెద్దలంక వెంకటేశ్వరరావు, మైలా విజయనాయుడు, కొర్ర యశోద, షేక్ దుబాయ్ బాబు, ప్రసాదం సురేష్, తాడిబోయిన యలమందారం, నిట్టా భాలు, కావేటి నిర్మల, షేక్ జకీరా, అక్కిదాసు కిరణ్ కుమార్, గొరగపుడి బాలరాజు, వంపుగల్లు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నిర్మాణం జరిగి పార్టీ ఎస్టాబ్లిష్ చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా మనం ఒక్కసారి రాజకీయాల్లో ఆలోచిస్తే ఒక రాజకీయ పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉంది అంటే ఇది వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే అనేక రాజకీయ పార్టీలు సిద్ధాంతపరంగా సిద్ధాంతాలని రాజకీయ పార్టీలకి సిద్ధాంతపరంగా నిర్మాణం జరుగుతూ ఉంది. కానీ వైఎస్ఆర్ పార్టీ ఒకటే, బహుశా నాకు తెలిసినంతవరకు ఈ దేశంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజల అభిష్టానికి అనుగుణంగా, ప్రజల కోరిక మేరకు ప్రజలు ఏర్పాటు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ. గ్రామస్థాయి, వార్డు స్థాయి, నియోజకవర్గ స్థాయి పార్టీ నిర్మాణం చేశాం 7,500 మందితో. ఇది ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? ఇవాళకి కూడా మేము అధికారంలో ఉండామని చెప్పుకుంటున్న ఒక చిన్న పార్టీ కనీసం పార్టీ నిర్మాణం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అధికారంలో భాగస్వామ్యం ఉన్న జనసేన పార్టీ కనీసం పార్టీ నిర్మాణం
తల ఏడో తెలీదు, మొండెం ఏడో తెలీదు, కాళ్ళు ఏడో తెలీదు, తోక ఏడో తెలీదు. వీటికి ఏం సిద్ధాంతాలు? ఈ ఓ సిద్ధాంతమా? కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజాస్వామ్య విలువలని పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీ అధికారం లేకపోయినా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ. నిజంగా ఎంతో ఆనందపడతా ఉండాం. 18 లక్షల ముఖ్యమైన నాయకులతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫోర్స్ ఈరోజు తయారైందంటే స్పాన్ ఆఫ్ 1 మంత్. స్పాన్ ఆఫ్ 1 మంత్లో పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ప్రతి నియోజకవర్గంలో 5,000 నుంచి 10,000 వరకు సుశక్తుడైన వార్డు ప్రెసిడెంట్ దగ్గర నుంచి అనుబంధ విభాగాల కమిటీల వరకు నిర్మాణం చేయాలా. ఆ నిర్మాణం ద్వారా పార్టీ నిర్ణయాన్ని కేంద్ర స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు, విలేజ్ స్థాయి వరకు, పట్టణ స్థాయి వరకు, మండల స్థాయి వరకు పార్టీ నిర్మాణం జరగాల అని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5,000 నుంచి 10,000 వరకు నిర్మాణం జరిగింది అంటే అది ఈ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ యొక్క స్టామినా, వైఎస్ఆర్ పార్టీ యొక్క బలం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో పేదవాడిని అంతో ఇంతో ఆర్థికంగా అసమానతలను తొలగించే విధంగా, ఆర్థిక అసమానతలను తొలగించటమే కాకుండా ఆర్థిక ఫలాల్ని వాళ్ళకు అందజేసే విధంగా చేశాం. కాబట్టి ఒక ఎలక్షన్లో ప్రజలు మోసపోవచ్చు, ఒక ఎలక్షన్లో ప్రజలు ఏమారొచ్చు, ఒక ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీని తొక్కటం కోసం కూటములు కట్టచ్చు. కానీ వాస్తవాల్ని, ప్రజలకు ఏ పార్టీ ద్వారా మంచి జరిగింది, ఏ పార్టీ వల్ల మోసం జరిగింది, ఏ పార్టీ ద్వారా ప్రజలు సంక్షేమ ఫలాలను అందుకున్నారు, ఈరోజు ఏ పార్టీల ద్వారా మోసపోయామనేది దానికి నిదర్శనమే. నాయకుడు ఒక్క మాటతో 18 లక్షల వైఎస్ఆర్ పార్టీ కుటుంబాన్ని నిర్మించటం సాధ్యమేనా? ఈరోజు కూటమిలో ఉన్న పార్టీలు చేయలేకపోయినాయే. 11 సీట్లని మీరు ఎగతాళి చేయొచ్చు. 11 సీట్లు గెలిచిన పార్టీ 40% ఓటు షేర్ ఉంది. ఈరోజు 18 లక్షల వైఎస్ఆర్ పార్టీ సుచరితుడైన సెకండ్ క్యాడర్ని తయారు చేసింది. ఒక్కొక్క నియోజకవర్గాల్లో, ప్రతి నియోజకవర్గంలో. ఇది ఎలా సాధ్యం అంటే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరుకున్న విధంగా వైఎస్ఆర్ పార్టీ ఉన్న 5 సంవత్సరాల అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఆ ప్రజల ఆకాంక్షను తీర్చిన పార్టీ. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని ప్రజలు డెఫినెట్గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అన్నా తమ్ముళ్ళకి, అక్కా చెల్లెలకి అందరికీ సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేసే విధంగా తీసుకురావటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అయితేనేం, కార్యాలయాలు అయితేనేం, అలాగే గ్రామాల్లో అయితేనేం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలని అభినందిస్తూ తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు
వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎవ్వరు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు విశ్రమించమని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారాన్ని చేపట్టి ప్రజల ఆకాంక్ష మేరకు మళ్ళీ పరిపాలన సంక్షేమాన్ని తీసుకొస్తామని ప్రజల్లో చెప్తున్నారు. మనం వెళ్తుంటే మాకు పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయి అని మమ్మల్ని అడగటం కూడా జరుగుతుంది. అందువల్ల మేము అసలు ఈ రోజున వార్డుల్లోకి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాం. ఎందువల్ల అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి న్యాయం అనేది ప్రజలకి ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఈ రోజున ఒక చైర్మన్గా నేను ఈ రోజున ఈ పదవిలో ఉన్నానంటే జగనన్న, ఇక్కడ లోకల్ శివన్న, ఈ రోజున మహిళలకి పెద్దపీట వేసింది జగనన్న. ఆ జగనన్న వైసీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి మహిళల్ని ఎంత పదవులు, ఏ పదవులైనా కానివ్వండి, ఈ రోజున మనం ప్రతి మహిళలకి ఈ రోజున మనము ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి చేస్తున్నామంటే ఒక జగనన్న దయ వల్లే. అలానే మన లోకల్ శివన్న కూడా ఇక్కడ మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అలానే మన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనం గెలిపించుకునే దశగా మనం అందరం అడుగులు వేద్దాం. తప్పకుండా ఈ పార్టీని గెలిపించే విధంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మనందరం కష్టపడి అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని ఒక ప్రజలందరికీ కూడా సంక్షేమం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగానే ప్రజల మధ్యలో ఏర్పడిన ఈ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల నుండి 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తెనాలి కాబోయే ఎమ్మెల్యే మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక్కడిని ఎదుర్కోవాలంటే 10 మంది వచ్చి చేసేటువంటి విధానమే రౌడీయిజం. రౌడీయిజంతో వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పాలన హీరోయిజం. ప్రజలకి మంచి చేసే విధానం అంటే 10 మందికి ఒక్కడే సమాధానం చెప్పగలిగేవాడే హీరోయిజంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏమి కావాలి అని తెలుసుకొని ఏ విధమైనటువంటి జనరంజకమైనటువంటి విధానంతో ఏ విధమైనటువంటి పరిపాలన చేశారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారాన్ని ఛేదించడం కోసం రాబోయే రోజుల్లో మళ్ళా పాదయాత్ర ద్వారా తెలుసుకొని మంచి జనరంజకమైనటువంటి పరిపాలన అందించడం కోసం ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు 11 సీట్లకు పరిమితమయ్యారని ఎగతాళి చేయడం కాదు, దుస్తులాగా గెలిచి చూపించండి. మీరు సింగిల్గా పోటీ చేసి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తు పెట్టుకోకుండా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టి ఘనంగా మా పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లి పేద ప్రజలకు అందించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా కార్యకర్తలు అందరూ ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే మా నాయకుడు ఒకే జెండా మా భుజాన మోస్తాడు, ఒకళ్ళతో ఇబ్బంది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి మనం అండదండలుగా ఉండి రానున్న రోజుల్లో ఆ పార్టీని ముందు విజయం సాధించే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీల కోసం ఎంతో మరి ఆ రోజు బీసీ గర్జన పెట్టి మరి ప్రతి బీసీలకు కూడా మంచి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. మరి పార్టీ పెట్టిన ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో విజయాలు, అపజయాలు చూసి మరి 15 సంవత్సరాలు మరి పార్టీని నడిపినా కూడా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ అన్నిత్యం ఆయనమ్మటే మరి జెండా పట్టుకుని తిరుగుతున్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి అనుబంధం. కాబట్టి ఈ 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మరి అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో భారతీయులకు వంట గ్యాస్, నిత్యావసరాలకు కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు స్పష్టం చేశారు. స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు 13 రోజులు అవుతుందని గుర్తు చేశారు. ఇప్పటికే చాలా చోట్ల ఎల్పీజీ గ్యాస్ సరఫరా చాలా వరకు తగ్గిందని తెలిపారు. బుక్ చేసేందుకు కాల్ చేస్తే బుక్ చేయకపోగా కాల్ కట్ అవుతుందని తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ వినియోగం ఇటీవల కాలంలో భారీగా పెరిగిందని గుర్తు చేశారు. గృహ వినియోగంతో పాటు ఫంక్షన్లకు, వాహనాలకు కూడా వాడుతున్నారని తెలిపారు. ఇలాంటప్పుడు సరఫరా తగ్గితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందారు.
ఇప్పటికీ రాష్ట్రంలో కొన్ని చోట్ల హోటళ్లు బంద్ చేస్తున్నారని, కొన్ని చోట్ల గ్యాస్ కోసం క్యూలో నిల్చుంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని డాక్టర్ సాంబశివుడు తెలిపారు. మరోవైపు కేంద్రంలోని ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్ల వ్యవహరిస్తున్నారని అనుమానం కలుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, సిపిఐ తెనాలి కార్యదర్శి చెరుకుమాలి సింగారావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు గల్ఫ్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారు మొదలై 12-13 రోజులు అయింది. వాళ్ళకి ఆ దేశాలు కొట్టుకున్నా మా ఇక్కడ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ తెనాలి ప్రాంతంలో సంబంధం లేదు. కానీ అక్కడేదో యుద్ధం అవుతుంది, 12-13 రోజులు అవ్వట్లా. మనకి ఇక్కడ గ్యాస్ సప్లై, ఎల్పిజి సప్లై చాలా వరకు దక్కిపోతుంది. ప్రభుత్వంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేసేటువంటి ప్రకటనలకి వాస్తవ పరిస్థితులకి సంబంధం ఉండాలి. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉండ డబుల్ ఇంజిన్ సర్కార్, ఇక్కడే స్టేట్ గవర్నమెంట్నే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మెయిన్ సప్లై చేయించాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా కూడా. ఇలాంటివి వస్తున్నప్పుడు నేను అన్ని దేశాలు తిరిగాము, వాళ్ళందరూ నా మిత్రులని వాటేసుకోవటం కౌగులింతలే కాకుండా మనకి ప్రజలకి నిత్యావసరాలకి డోకా లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెబుతున్నాం. ఇంతకుముందు మా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతకుముందు చేసినప్పుడు ఇంత ఇదిగా ఉండేవి కాదు. వారం 10 రోజులకే ఇంత ఇదిగా తక్కువ అవటం ఇదంతా ఉండేది కాదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ 60 పెంచడం ఓకే, ఒక 60 పెంచారు, 100 పెంచారు, సరే ఉంటుంది. కానీ అవైలబిలిటీ ఉండాలి. ఆ అవైలబిలిటీ లేకపోవడంలో ఓటర్ల అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా చాలా విశాఖపట్నం నుంచి అటు అనంతపూర్ దాకా మొత్తం గీపెట్టి ఆల్మోస్ట్ ఓటర్ల హాలిడేస్ సోమవారం హాలిడే పెట్టబోతున్నారు. అందరికి సప్లై చేసే స్విగ్గీలు అవన్నీ కూడా కొంచెం రేట్లు మానేస్తామని చెబుతున్నారు. ఇది ఉత్తరోత్తర ఎప్పుడో ఎన్నో నెలలకు కాదు, అనాది కాలంలోనే ప్రజలందరూ కూడా ఇవాళ ఎక్కడో చూశాను, పులివెందుల్లో పెద్ద క్యూలుండి గందరగోళం అవుతుంది. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా హడావుడి పడకముందు అందరికీ ఇబ్బందులు కలగకుండా ఫ్రీగా దొరికేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి, అలా ఫ్రీగా అవైలబిలిటీ చేయించాలి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు అడగవచ్చు, ఏమీ లేదు పక్కన ఏంటంటే అంతా పూర్తిగా సప్లై ఉందంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఇంతకుముందు ఫ్రీగా చేస్తే మనం ఫోన్ చేసి బుకింగ్ చేస్తే చక్కగా ఫ్రీ చేసేవాళ్ళు, మరి మెసేజ్ వచ్చేది, బుక్ చేసుకునేవాళ్ళు, నంబర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి, వాళ్ళు అసలు ఆ ఫోన్ కట్ చేసి అసలు నాట్ అవైలబుల్ అని అన్ని కాల్ అన్నీ వచ్చేస్తుంది. ఇది పబ్లిక్ వాస్తవం అంటే పైన చెప్పే మాటలకి ఇక్కడ ఫీల్డ్లో కూడా సంబంధం లేకుండా ఉండటం కాకుండా వాస్తవ పరిస్థితుల ప్రకారంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎల్పిజి ఇప్పుడు అవైలబుల్ ఉండేట్టుగా చూడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎల్పిజి అనగానే వెనకటి రోజుల్లో ఒక వంటింట్లోకే ఉండేది. ఇప్పుడు వంటింట్లో ఏంటి, ఫంక్షన్స్కి ఏంటి, ఇంకొక హోటల్స్కి ఏంటి, ఇంకొక దేవాలయాలకి ఏంటి, అన్నిటికంటే మీరు ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడు ఈవెన్ కార్లు కూడా అదే వాడుతున్నారు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి. అలాంటి ఇంపార్టెంట్ దాన్ని ఏదైనా మీరు మన దేశంలో ఇంక్రీజ్ చేస్తారో ప్రొడక్షను, లేకపోతే ఇరానో ఇంకొక బయట అయ్యే కాదు, మీరు ఇంకెక్కడ పడితే అక్కడ కొనండి, ఇప్పుడు కొంటారు, తీసుకొచ్చి సప్లై చేయించాల్సిందే డిమాండ్ చేస్తారు. ఇవాళ ప్రపంచంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఒక అనివార్యమైనటువంటి యుద్ధం అన్నమాట. కేవలం వాళ్ళ సార్వభౌమాధికారిని సంపాదించుకోవడం కోసం వెనిజులా అధ్యక్షుడిని మదురైని అరెస్ట్ చేశారు. మొన్న ఒక పెద్ద విప్లవ యోధుడు చనిపోయిన అతను, అది ప్రపంచంలోనే చాలామంది ఆశ్చర్యపోయినటువంటి ఒక గొప్ప సందర్భం కూడా. లక్షలాది మంది, కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నటువంటి 273 దేశాలు ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు ఆ దెబ్బకి. ఇవాళ డాక్టర్ గారు చెప్పినట్టుగా మన తొలి ప్రధాని చాచా నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ ఎవరు కూడా మనకున్నటువంటి మిత్రదేశం అంటే రష్యా కానీ, చైనా కానీ వాటితో ఎప్పుడు ఆ లింక్ అలా కొనసాగేది. ఇవాళ ఇది మదురైని ఒక దేశ అధ్యక్షుని ఎత్తుకెళ్ళడం తప్పని చెప్పలేకపోవటం అనేది ఈ దేశ ప్రధాని చేసిన దౌర్భాగ్యం. రెండోది, ఇవాళ టోటల్గా ట్రంప్ మాట వినటం కూడా అత్యంత దుర్మార్గం. ఇవాళ ఏ దేశ ప్రధాని అయినా, ఎవరైనా, ఏ అధ్యక్షుడైనా సరే ఒక పెద్ద పండగ వాతావరణంలో చిన్న చిన్న పసిపిల్లలను చంపేయటం, లక్షల వేల కోట్ల రూపాయల డబ్బులు లాస్ అయిపోవటం, దీనివల్ల ప్రపంచం అంతా పడి, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన గ్యాస్ ధరలు కానీ, లేకపోతే మరోటి కానీ
చమురు ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, నిత్యావసర ధరలు కానీ, ఇది ప్రపంచం అంతా ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ మేధావులు అందరూ కూడా దీన్ని ఖండిస్తూ వెంటనే పట్టణంలో పలు ప్రదేశాల్లో దొంగతనాలు సాధారణమయ్యాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగలు దర్జాగా ప్రవేశిస్తున్నారు, తాపీగా చోరీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గంగనమ్మపేటలో ఏకంగా బంగారు నగల షాప్లోనే భారీ చోరీ స్థానికుల్ని నివ్వెరపరిచింది. పట్టణం మార్వాడి గుడి రోడ్డు సమీప ప్రాంతం బంగారం, వెండి నగల దుకాణాలకు ప్రసిద్ధి. ఆ వ్యాపారాలకు అనుబంధ సంస్థలు అక్కడ పనిచేస్తుంటాయి. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా ఉంటుంది. భద్రత కోసం గూర్ఖాలు తిరుగుతూ ఉంటారు. పోలీసులు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో దొంగతనం జరగడం పట్టణంలో కలకలం రేపింది. మార్వాడి గుడి ఎదురు వీధిలోని శ్రీ సాయి బాలాజీ జ్యువెలర్స్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. షాప్ షట్టర్ తాళం పగలగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు అందులోని 10 కిలోల వెండి, 10 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. ఉదయాన్నే చూసుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 టౌన్ సిఐ రాములు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. షాప్ షట్టర్ తాళం పగలగొట్టేందుకు ఉపయోగించిన పలుగు పక్కనే మురుగు కల్వల పడేసి కనిపించింది. సమీపంలోని సీసీ కెమెరాల్ని పరిశీలించారు. ముసుగులు వేసుకున్న 2 వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్లు గుర్తించారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. రాత్రి గస్తీ ఉండే ప్రాంతంలో దొంగతనం జరగడంపై పోలీసులు రకరకాల కోణంలో దర్యాప్తు ఆరంభించారు. రాత్రి సుమారు 1 గంట నుంచి 2 గంటల మధ్యలో 2 దొంగలు శ్రీ సాయి బాలాజీ జ్యువెలర్స్లో ఈ షట్టర్ లాక్ బ్రేక్ చేసి లోపలికి వచ్చి 10 కిలోల వెండి, 10 గ్రాముల బంగారము దొంగతనం చేశారు. వీళ్ళు బైక్ ద్వారా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు మాస్క్ వేసి ఉన్నారు కాబట్టి గుర్తుపట్టలేదు. ఇంకా కొంచెం ముందు లీడ్ తీసుకొని గుర్తుపట్టి దొంగల్ని పట్టుకొని అరెస్ట్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కట్టేవరం గ్రామంలో మహిళలకు చీరల్ని పంపిణీ చేశారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ మండలం కట్టేవరంలో సచివాలయం సమీపంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వైఎస్ విగ్రహానికి పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పూలమాల వేశారు, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులైన కట్టేవరం ఎంపీటీసీ పార్టీ నాయకులు మైలా భానుప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా చీరలు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైలా భానుప్రసాద్తో పాటు గ్రామ మాజీ ఉప సర్పంచ్ మంచాల శ్రీనివాసరావు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తమ్మ శివారెడ్డి, షేక్ ఆదం షఫీ, పూసపాటి సురేష్, చెన్నుబేడి శ్రీనివాసరావు, మాదల గోపీకృష్ణ, వడ్డేశ్వరపు బుల్లిబాబు, మాదల రాయుడు, తాడిపోయిన మన్మద, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కొరకు యువజనులకు కానీ, శ్రామికులకు కానీ, కర్షకులకు కానీ, రైతులకు కానీ వీళ్ళందరూ అభ్యున్నతి కోసమే పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలను ఈరోజు మన కటివరం గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ పార్టీ కార్యకర్తలు అంటే మేము రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రజలందరి అభ్యున్నతికి మా పార్టీ యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్ళి మా పార్టీని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలందరికీ ఈ రకమైన విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఉండే మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి రూరల్ మండలంలోనే కటివరం గ్రామంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో, అదేవిధంగా సోదరుడు కటివరం ఎంపీటీసీ మైలా భానుప్రసాద్ గారి సారథ్యంలో మరి 15 సంవత్సరాలు నుండి 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కటివరం గ్రామంలో మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త కోసం ఇస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ అర్హులైన ఆడపిల్లలు తీసుకుని భవిష్యత్తులో క్యాన్సర్ను తరిమికొట్టాలని 25వ వార్డు కౌన్సిలర్ తాడిబిన రామయ్య సూచించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా 15 నెలలలోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పినపాడులోని అర్బన్ పిహెచ్సిలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రతి పిహెచ్సిలోనూ ఈ కార్యక్రమంలో మే నెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని అర్బన్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ పరీక్ష పోగు హనోక్ బాబు వివరించారు. ముఖ్య అతిథులుగా 25వ వార్డు కౌన్సిలర్ తాడిబిన రామయ్య, కౌన్సిలర్ బోయపాటి అరుణ పాల్గొన్నారు. 14 ఏళ్ల నుండి 15 నెలలలోపు బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అసలు ఏంటి సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అన్నప్పుడు ఇది ఎలా వస్తుందంటే మనకి హెచ్పివి అనే వైరస్ నుంచి వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి వస్తూ ఉంది. సో ఈ వైరస్ నుంచి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి మనం వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాము. అయితే మరి ఎందుకు వేసుకోవాలని చూసినప్పుడు మరి భారతదేశంలో మరి క్యాన్సర్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి నాలుగో వంతు క్యాన్సర్ ఏముంటుందంటే సర్వైకల్ క్యాన్సర్ అనమాట. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది ఎక్కువ మంది మహిళల్లో, 4వ రకం ఏముంటుందంటే సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది అనమాట. సో ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనం ఇలా వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ వచ్చేసరికి ప్రతి 14 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలందరికీ 15 ముందున్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. ఇందులో ఏం వేస్తున్నామంటే గార్డాసిల్ 4 అనేటువంటి వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్లీ సేఫ్ వ్యాక్సిన్ అనమాట. ఈ వ్యాక్సిన్ 1 డోస్ సరిపోతుంది అందరికీ కూడా. ఈ వ్యాక్సిన్ అనేది ఎడమ చేతికి 0.5 ml వేస్తూ ఉన్నారు. అందరూ కూడా తీసుకోవాలి. అలా అయితే మరి ప్రత్యేకంగా ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి, లక్షణాలు ఏమేమి ఉంటాయని చూసినప్పుడు పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అనమాట. మామూలుగా మనకి ఎప్పుడైతే నర్సరీ అయిపోతుంది 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు కూడా మరి బ్లీడింగ్ అవుతూ ఉందంటే మేబీ సర్వైకల్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. మరి ప్రారంభోత్సవం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మందులు అంటే గుర్తించలేని పరిస్థితుల్లో ఇవాళ క్యాన్సర్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న దాంట్లో మరి ఇవాళ ఫ్యూచర్ చిన్నపిల్లలు ఇవాళ యువత రేపు పెద్దలు కాబట్టి మరి వాళ్ళని చిన్న వయసులోనే 14-15 సంవత్సరాలు నిండిన పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ వేయటం వలన ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కానీ మరి వాళ్ళకి ముందస్తుగా ఎలాంటి క్యాన్సర్లు ఇంటికి రాకుండా ఉండటం కోసం ప్రొటెక్ట్ చేయటం కోసం మరి వాళ్ళు వ్యాక్సినేషన్ చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు అంతకుముందు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి మనం 3,500 చెప్పి తీసుకొని అట్లా వేసిన వ్యాక్సిన్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. అట్లానే ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మరి క్యాన్సర్ని తరిమి కొట్టాలనే లక్ష్యంతో మన ప్రభుత్వాలు చాలా ఈ విషయంలో చాలా ముందుగా పయనించి మరి ఉచితంగా ఇవ్వడం వలన మనందరం కూడా ఉపయోగించుకొని, ఎందుకంటే చిన్న వ్యక్తులు ఉంటారు అవగాహన లేకపోవడం, మరి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి స్కూల్స్ విషయంలో కానీ లేకపోతే ఇంటింటికి తిరిగి మన ఏఎన్ఎంలు కానీ మన ఆల్రెడీ మరి యూపీహెచ్ డాక్టర్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాల చుట్టుపక్కల కూడా మరి ప్రతి కుటుంబాన్ని సర్వే చేసుకొని వాళ్ళు అందరినీ కలిసి మరి ఈ వ్యాక్సిన్ గురించి గొప్పగా చెప్పి మరి ఈ వ్యాక్సిన్ వేయడం చాలా ఆనందకరం. ఇట్లానే పైనుంచి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకునేటట్టు చేస్తారని చెప్పి మనం చేసుకుంటూ క్యాన్సర్ రాకుండా పిల్లలకి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపు పిల్లలకి రాకుండా వ్యాక్సిన్ తీసుకొని చేయటం ఇక్కడ మా దగ్గరలోనే పెట్టడం కూడా అందరూ వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం తరఫున కానీ ఏదన్నా కానీ మరి ఇట్లా చేయటము, వార్డులో తిరగడం కన్నా ఇట్లా ఒక్కసారి పెట్టి ఇట్లా చేయటము నాకు చాలా సంతోషం ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెనాలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం గురువారం మండల కేంద్రమైన కొల్లిపరలో గురువారం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి కొల్లిపర గ్రామంలోని ప్రధాన కూడల్లో పార్టీ పతాకం ఆవిష్కరించారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి జీవీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల పార్టీ కార్యాలయం దగ్గరలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకుల కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలతో చక్కని పరిపాలన అందించారని శివకుమార్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు నేడు అనేక బాధలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, పార్టీ శ్రేణులంతా ఐక్యతతో క్రమశిక్షణతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి,
పార్టీ జిల్లా కార్యదర్శి జొన్నల శివారెడ్డి, మండల రైతు విభాగ అధ్యక్షులు అవుతు సాంబరెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక, ఝాన్సీ, తమ్మ సుజాత, భీమవరపు సంజీవరెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, అవుతు కృష్ణారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, కల్లం వీరారెడ్డి, గుడ్విల్ ఏ కృష్ణారెడ్డి, అవుతు బ్రహ్మారెడ్డి, చెంచల రామరెడ్డి, ఈదా యశ్వంతరెడ్డి, భూము మోహన్ రెడ్డి, అవుతు పోతిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు నాలది బుజ్జిబాబు, పిల్లి గంగాధర్, మండు రాజు, రంగారావు, బొల్లిముంత పోతురాజు, దేశబోయిన నాగపుణ్యేశ్వరరావు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొల్లిపర మండలంలో కొల్లిపర మండల గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు, పెద్దలు అందరి సమక్షంలో మన మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ నాయకులైనటువంటి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల క్రితం ఆనాటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు ఆయన చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకూడదని, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళ్ళ కన్నాడో ఆ కళలన్నీ పూర్తిగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోనే ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కలిసి ఈ పార్టీని స్థాపించి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దానికి మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారు, మన మండల పార్టీ అధ్యక్షులు వెంకటప్పారెడ్డి గారు, మరియు వివిధ విభాగాల్లో మన సుజాత మేడం, ఇక్కడ సర్పంచ్ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. ఈరోజు శుభదినం. ఇలాగే మన పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ రాబో సంవత్సరాల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా అందరూ కలిసి బాగా కృషి చేసి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఈ 3 పార్టీలు కూటమి తరిమి కొట్టాలని కోరుకుంటూ ఈ వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉన్న మా కొల్లిపర నియోజకవర్గం మొత్తానికి, మా ఎమ్మెల్యే గారికి ఆయనకు కూడా అండగా ఉండాలని మా ఊరు తరపున, ఈ మండలం తరపున మేమందరం ధన్యవాదాలు తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మా కొల్లిపార గ్రామంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అలాగే గౌరవనీయులైన శ్రీ అన్నాబత్తుల శివకుమార్ గారు ఇచ్చేసారండి. అందరూ పార్టీ పెద్దలు, అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గొప్ప ఘనంగా మా గ్రామంలో ఈరోజు చాలా గొప్పగా వేడుకలు మేము జరుపుకున్నాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడైతే చాలా పేదవాడు రాజుగా బ్రతికారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడు, ప్రతి మహిళ కూడా చాలా కూడా పేదరికం అనుభవిస్తున్నారు. ఇస్తామన్న పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలుపరచలేదు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు 1500 ఇస్తామని చెప్పి అవి కూడా మోసం చేయటం జరిగింది. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా, ఇస్తామన్న హామీలు ఖచ్చితంగా నెరవేర్చవలసిందిగా మేము మా పార్టీ తరఫున కోరుకుంటున్నామండి. ఆయన పార్టీ పెట్టిన కాడ నుంచి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎన్నో అపవాదులు లేనిపోని అన్నీ పెట్టి అన్ని సమస్యలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడి ఈ 15 సంవత్సరాలు పార్టీ దిగ్విజయంగా నడిపాము. ఇక భవిష్యత్ కాలంలో రేపు 29ని మనం దిగ్విజయంగా పార్టీ అధికారంలో తెచ్చుకోవడానికి మనం అందరం కృషి చేయాలని, మనసా వాచి అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. 10వ తరగతి పరీక్షల్ని విద్యార్థులు చక్కగా రాసి చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ అన్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో పరీక్షలు ఆరంభం కానున్న నేపథ్యంలో చుండూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని 10వ తరగతి విద్యార్థులకు తెనాలికి చెందిన జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ గురువారం పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని ఈ సందర్భంగా వెంకట నారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు ఉండేది, వర్షం పడితే రావడానికి ఇబ్బంది ఉండేది. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మధ్యాహ్నం భోజనం కానీ ఎవ్రీ గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది. మీరు అదృష్టం. ప్లస్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు నాకు తెలిసి ఒక 100 మంది అమెరికాలో ఉంటారు. ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు మా క్లాస్మేట్సే ఒక 20-30 మంది ఉన్నారు. ఓన్లీ మా క్లాస్మేట్స్. ఇంకా జూనియర్స్, సీనియర్స్ ఎంతమంది ఉంటారో చూడండి. ఇప్పుడు హెచ్ఎం గారు చాలా మంచి వ్యక్తి ఉన్నారు, చూస్తుంటే అర్థమవుతుంది మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ. ఆయన
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో తెనాలి కొల్లిపరలో జరిగిన వేడుకలు. కటేవరంలో శివకుమార్ చే మహిళలకు చీరలు పంపిణీ చేసిన పార్టీ నాయకులు. పినపాడ అర్బన్ హెల్త్ సెంటర్లో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం 15 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సిన్ ఇస్తున్న ప్రభుత్వాలు. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో మన దేశంలో ఎల్పీజీ గ్యాస్కు కొరత ఉంటే ఎలా? ఎల్పీజీ నిత్యావసరాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.